ఎప్పుడైనా ఈ వింతను గమనించారా? అంటే మన జీవితంలో ఏదైనా జరగకూడదని మనం ఎంతగా భయపడతామో సరిగ్గా అదే మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది కదా. అవును, ఖచ్చితంగా. ఇది చాలా సాధారణంగా జరిగే విషయమే. అదే ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఈ అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. దీనికి మూలాధారం డాక్టర్ వేన్ డబ్ల్యూ డెయర్ రాసిన చాలా ప్రసిద్ధ పుస్తకం ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్. ఆయన ఈ భయం మన జీవితంలో ఎందుకు వాస్తవంగా మారుతుంది అనే దానిపై అద్భుతమైన పరిశోధన చేశారు. నిజమే, ఆ పుస్తకంలో ఆయన చెప్పే కోణం చాలా భిన్నంగా ఉంటుంది. సరే, దీన్ని వివరంగా చూద్దాం. ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూకి వెళ్తున్నామనుకోండి. నేను ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ కాకూడదు, అంతా కరెక్ట్గా జరగాలి అని తెగ భయపడుతూ వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది? ఆ టెన్షన్కి మన మెదడు మొద్దుబారిపోయి మనకు బాగా తెలిసిన ఆన్సర్స్ కూడా మర్చిపోతాం. కరెక్ట్. లేదా వ్యక్తిగత బంధాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. అవును, మనకు ఎంతో ఇష్టమైన ఒక బంధం ఎక్కడ బ్రేకప్ అవుతుందో అన్న భయంతో అవతలి వాళ్ళు పంపే ప్రతి చిన్న మెసేజ్ని అతిగా విశ్లేషిస్తాం కదా. వాళ్ళు కొంచెం లేట్గా రిప్లై ఇస్తే చాలు, మనసులో రకరకాల కథలు అల్లేసుకుని గొడవపడి నిజంగానే ఆ బంధాన్ని దూరం చేసుకుంటాం. ఇదంతా చూస్తుంటే అసలు ఈ ప్రపంచం లేదా మన జీవితం కావాలనే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది. కానీ డాక్టర్ డయర్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ సమస్య జీవితం కాదు, ప్రతిరోజు మన దృష్టి అంటే మన అటెన్షన్ ఎక్కడ కేంద్రీకృతమైందనేదే అసలు కారణం. అంటే మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అదే జరుగుతుందంటారా? ఒక రకంగా అంతే. ఆయన చెప్పేది ఏంటంటే సంకల్పం లేదా ఇంటెన్షన్ అనేది మనం బలవంతంగా కష్టపడి మెదడులో నింపుకునేది కాదు, అదొక అదృశ్య శక్తి. అదృశ్య శక్తి? అవును. మనం ఎప్పుడైతే భయంతో, అనుమానంతో లేదా భవిష్యత్తులో ఏదో కోల్పోతామనే అభద్రతాభావంతో జీవిస్తామో అప్పుడు మనకు తెలియకుండానే ఆ అదృశ్య శక్తికి మనం దూరమవుతాం. అదే మనం కృతజ్ఞత, నమ్మకంతో జీవిస్తే దానికి దగ్గరవుతాం. ఒక్క నిమిషం, ఈ అదృశ్య శక్తి అనే పదం వినడానికి కొంచెం ఫిలాసఫికల్ గా గాల్లో మాటలా అనిపిస్తుంది. అంటే బయట ఎక్కడో ఉన్న ఒక మ్యాజిక్ పవర్ గురించి మాట్లాడుతున్నామా, లేక ఇది పూర్తిగా మన సైకాలజీ గురించి మాట్లాడుతున్నామా? ఇది కాస్త విడమర్చి చెప్పగలరా? ఇది ఏ మ్యాజిక్ కాదు, ఇది పూర్తిగా మన సైకాలజీకి, ముఖ్యంగా మన మెదడు పనిచేసే తీరుకు సంబంధించిన విషయం. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి పాతకాలపు రేడియో ఉదాహరణను తీసుకుందాం. రేడియో? అవును. మీరు రేడియోలో ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే మీకు ఒక స్టేషన్ మాత్రమే వినిపిస్తుంది కదా. అందులో వచ్చే పాటలో, వార్తలో మీకు నచ్చకపోతే మీరు రేడియోను పగలగొట్టరు కదా. సింపుల్ గా నాబ్ తిప్పి ఫ్రీక్వెన్సీ మారుస్తారు. రైట్, ఛానల్ మారుస్తాం. ఖచ్చితంగా. ఫ్రీక్వెన్సీ మార్చగానే పూర్తిగా ఒక కొత్త సంగీతం వినిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ రేడియో చుట్టూ ఉన్న గది మారలేదు, ఆ ప్రపంచం మారలేదు. కేవలం మీ కనెక్షన్, మీ ఫ్రీక్వెన్సీ మాత్రమే మారింది. అర్థమవుతుంది. మన మెదడు కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. మన ఆలోచన తీరు మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం అమాంతం మారకపోయినా సరే మనం దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మారుతుంది, మనం అనుభవించే విధానం మారుతుంది. ఇది చాలా పవర్ఫుల్ ఉదాహరణ. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనే భావనను మనం వాస్తవ జీవితంలో మనుషులతో కలిసే విధానానికి అన్వయిస్తే మన మైండ్ సెట్ ఒక ఫిల్టర్ లాగా లేదా ఒక కటకం లాగా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్, ఒక లెన్స్ లాగా అన్నమాట. ఉదాహరణకు మనం ఒక గదిలోకి లేదా ఒక పార్టీలోకి వెళ్ళేటప్పుడు నన్ను ఇక్కడ ఎవరు ఇష్టపడరు అని ముందే భయపడుతూ వెళితే ఆ ఆలోచన మన ప్రవర్తనను పూర్తిగా శాసిస్తుంది కదా. అవును, అప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. ఖచ్చితంగా. మనం ఎవరితోనూ కంటికోగలం, ఎవరైనా మాట్లాడితే ఎక్కడ తప్పు మాట్లాడతామని నెమ్మదిగా మాట్లాడతాం, గదిలో ఒక మూలకు వెళ్లి సైలెంట్ గా నిలబడతాం, వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. రైట్. ఆ తర్వాత బయటకు వచ్చాకేమంటాం, చూసారా నేను ముందే అనుకున్నాను, నాతో ఎవరు మాట్లాడలేదు అని. మన భయాన్ని మనమే సమర్థించుకుంటాం. ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏమిటంటే మన అంతర్గత ప్రపంచమే బయటి వాస్తవాన్ని సృష్టించింది. ఆ పార్టీలో వాళ్ళెవరికీ మీరంటే కోపం లేదు, ఆ పరిస్థితిని సృష్టించింది మీ భయమే. కానీ మీరు దాన్ని దురదృష్టమనో లేదా వాళ్లకు నేనంటే పడదు అనో పేరు పెడతారు. నిజమే. ఇప్పుడు అదే గదిలోకి నేను ఈ రోజు కొత్త వ్యక్తులను కలవబోతున్నాను, ఇది ఒక మంచి అవకాశం అన్న ఉత్సాహంతో వెళితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ శారీరక భంగిమ మారుతుంది, ముఖంలో సహజమైన చిరునవ్వు వస్తుంది. అప్పుడు గదిలో ఉన్నవారు దానంతట అదే మనతో మాటలు కలుపుతారు కదా. అవును, గది ఒక్కటే, అక్కడున్న మనుషులు ఒకటే, కానీ మీ అంతర్గత స్థితి ఆ అనుభవాన్ని మార్చేసింది. ఆ కటకం భయంతో ఉంటే అంత భయంగానే కనిపిస్తుంది, ఉత్సాహంతో ఉంటే అంత అవకాశంగా కనిపిస్తుంది. ఇక్కడే నాకు ఒక సందేహం వస్తుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లాంటి కాన్సెప్ట్స్ తెరపైకి వస్తుంటాయి కదా. మన భయం ఒక అయస్కాంతం లాగా పనిచేసి నెగటివ్ విషయాలను మ్యాజిక్ లా ఆకర్షిస్తుందా, లేక మనమే తెలియకుండా మన ప్రవర్తన ద్వారా ఆ వాతావరణాన్ని సృష్టిస్తున్నామా? చాలా మంది మనుషులు ఎనర్జీని చదవగలరు అంటారు, కానీ దీనికి అసలు సైంటిఫిక్ ఆధారం ఏమిటి? ఇది మ్యాజిక్ అస్సలు కాదు. దీని వెనుక పక్కా న్యూరోసైన్స్ అలాగే బిహేవియరల్ సైకాలజీ ఉన్నాయి. డాక్టర్ డయర్ చెప్పే ఈ సిద్ధాంతం కేవలం గాల్లో మెడల్ కట్టడం గురించి కాదు. మనుషులు ఎనర్జీని చదవగలరు అంటే దాని అర్థం వేరు. ఏంటది? మన మెదడుకి ఎదుటివారి మైక్రో ఎక్స్ప్రెషన్స్ ని, బాడీ లాంగ్వేజ్ ని మరియు కంఠస్వరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను సెకనులో 100 వ్యవధిలో పసిగట్టే శక్తి ఉంటుంది. మీరు భయంతో లేదా అభద్రతాభావంతో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీ కండరాలు బిగుసుకుపోతాయి. అంటే మన ప్రమేయం లేకుండానే ఫిజికల్ చేంజెస్ వచ్చేస్తాయి. అవును, మీ కళ్ళు అనుమానంగా చూస్తాయి. ఎదుటివారి మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ ఈ సిగ్నల్స్ ని వెంటనే క్యాచ్ చేసి వాళ్లను కూడా మీ పట్ల డిఫెన్సివ్ గా మారుస్తాయి. రైట్. కాబట్టి మనం మన ఆలోచనల ద్వారా విశ్వం నుంచి ఏదో అయస్కాంతంలా ఆకర్షించడం లేదు. కేవలం మన బయోలాజికల్ సిగ్నల్స్ ద్వారా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన అంతర్గత భావనలే మన చర్యలను నిర్దేశిస్తాయి. అంటే మన అంతర్గత భయం మన ఫిజియాలజీని, తద్వారా అవతలి వారి రియాక్షన్ ని మారుస్తుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి భవిష్యత్తు గురించి పదే భయపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా కామన్ గా జరిగేదే. అవును కదా. ఒక పరీక్షకు వెళ్లే విద్యార్థి తను ఫెయిల్ అయినట్లు ఊహించుకుంటే, లేదా ఒక వ్యాపారవేత్త కస్టమర్లను కోల్పోతానేమో అని పదే మనసులో రిహర్సల్ చేస్తుంటే అప్పుడు మెదడులో ఏం జరుగుతుంది? భయాన్ని ఇలా రిహర్సల్ చేయడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఏంటంటే మన మెదడుకి వాస్తవానికి, ఊహకు మధ్య ఉన్న తేడా తెలియదు. నిజంగానా? డిఫరెన్స్ తెలియదా? తెలీదు. ఆ విద్యార్థి తను ఫెయిల్ అయినట్లు పదే దృశ్యీకరిస్తే అంటే విజువలైజ్ చేస్తే మెదడులోని అమిగ్డాలా నిజంగాని ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని నమ్ముతుంది. నమ్మి వెంటనే కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. అంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఖచ్చితంగా. శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. దీనివల్ల లాజికల్ గా హేతుబద్ధంగా ఆలోచించే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనిచేయడం నెమ్మదిస్తుంది. తీరా పరీక్ష హాల్కి వెళ్ళాక ఒత్తిడితో అన్ని మర్చిపోతాడు. అంటే ఇక్కడ ఆ విద్యార్థిని పరీక్ష ఓడించలేదు, ఊహాజనిత భయం వల్ల వచ్చిన కెమికల్ రియాక్షన్ ఓడించిందన్నమాట. కరెక్ట్. సంకల్పం అనేది ఎప్పుడైనా ప్రశాంతత ఉన్న చోట మాత్రమే ప్రవహిస్తుంది, భయం ఉన్న చోట అది ఆగిపోతుంది. వ్యాపారంలో కూడా ఇదే జరుగుతుంది కదా. ఒక చిన్న వ్యాపారవేత్త కస్టమర్లను కోల్పోతానేమో అన్న భయంతో ఉంటే ఆ భయం వల్ల ప్రవర్తనలో విపరీతమైన ఆరాటం, అంటే ఒక రకమైన డెస్పిరేషన్ కనిపిస్తుంది. అవును, అప్పుడు వాళ్ళ నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. అనవసరంగా ధరలు తగ్గించేస్తుంది, కస్టమర్ అడిగిన ప్రతి దానికి తల ఊపుతుంది. దాంతో ఆ కస్టమర్కి ఈమె వస్తువుల క్వాలిటీపైనే నమ్మకం పోతుంది. ఇదంతా కల్పిత ఆందోళన వల్ల జరిగే నష్టమే. నిజమే. కానీ ఇక్కడ నేను ఒక వాదనను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే దీని అర్థమేమిటి?
భయం అనేది మనుషుల్లో సహజంగా ఉండే ఒక సర్వైవల్ మెకానిజం కదా. అవును, పరిణామ క్రమంలో అది ముఖ్యం. ప్రాచీన మానవుడు అడవిలో పులిని చూసి భయపడకపోతే అసలు బతికేవాడు కాడు కదా. రేపు కష్టం వస్తే ఎలా అని ముందే ప్లాన్ చేసుకోవడం వాస్తవికత అని, బాధ్యత అని అంటాం. వాస్తవికంగా ఆలోచించడం, భవిష్యత్తు కోసం జాగ్రత్త పడటం కూడా తప్పేనా? ఇది చాలా కీలకమైన పాయింట్. మీరన్నట్లు పరిణామ క్రమంలో భయం అనేది ఒక సాధనం. అది తక్షణ ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతుంది. మీరు రోడ్డు దాటుతున్నప్పుడు వేగంగా వచ్చే కారును చూసి భయపడి వెనక్కి తగ్గడం సర్వైవల్. అది మనకు కావాలి. రైట్. కానీ డాక్టర్ డయర్ చెప్పేది ఆ భయం గురించి కాదు. ఆయన చెప్పేది క్రానిక్ సైకలాజికల్ భయం గురించి. అంటే సవాళ్ల కోసం ప్రణాళిక వేసుకోవడం వేరు, ఆ సవాళ్లు రాకముందే ఎప్పుడూ ఆ ఆలోచనలోనే బతకడం వేరు. చాలా వ్యత్యాసం ఉంది రెండింటికి. భయం తరచుగా బాధ్యత లేదా వాస్తవికత అనే ముసుగు వేసుకుంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. కార్లో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్లాన్ బి, అది వాస్తవికత. కానీ ప్రయాణమంతా యాక్సిడెంట్ అవుతుందేమో, ఎవరైనా గుద్దుతారేమో అని వణికిపోతూ కూర్చోవడం భయం. వాస్తవికతకు కల్పిత ఆందోళనకు మధ్య ఉన్న ఈ సన్నని గీతను మనం గుర్తించాలి. ప్లాన్ వేయడం అంటే బురదలో పడితే ఎలా పైకి రావాలో ముందే ఆలోచించడం. కానీ భయంతో జీవించడం అంటే ముందే బురదలోకి దూకి ఏడవడం లాంటిది. వావ్, ఇది చాలా బాగుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం బాధ్యత, ప్రయాణమంతా వణికిపోవడం భయం. చాలా స్పష్టమైన తేడా ఇది. బురదలోకి దూకి ఏడవడం లాంటిది అన్న పాయింట్ భలే చెప్పారు. థాంక్స్. మరి అంతా మన నియంత్రణలోనే ఉండాలి అనే భ్రమ నుంచి బయటపడి జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మొత్తం మ్యాప్ కావాలని మన ఈగో డిమాండ్ చేస్తుంది కదా. ఇక్కడే మనం ఆ ఈగోని పక్కన పెట్టాలి. అంతా నా కంట్రోల్లోనే ఉండాలి అనుకోవడం పెద్ద ఈగో. డాక్టర్ డయర్ దీనికోసం కారు హెడ్లైట్స్ పోలికను తీసుకొస్తారు. హెడ్లైట్స్ అంటే రాత్రిపూట జర్నీ లాగానా? అవును, రాత్రిపూట చీకటిలో కారు నడుపుతున్నప్పుడు మీ కారు హెడ్లైట్స్ కేవలం 100 లేదా 200 మీటర్ల దూరం మాత్రమే వెలుతునిస్తాయి కదా. 10 కిలోమీటర్ల తర్వాత ఉన్న గమ్యం మీ కంటికి కనిపించదు. అసలు కనిపించదు, అంతా చీకటే. అయినా సరే ఆ కాస్త వెలుతురు సహాయంతోనే మనం 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం కదా. భయం అనేది మొత్తం ప్రయాణానికి సంబంధించిన మ్యాప్ ముందే కావాలని డిమాండ్ చేస్తుంది. కానీ సంకల్పం కేవలం తర్వాత అడుగు వేయడానికి సరిపడా వెలుతురును మాత్రమే అడుగుతుంది. ఈ హెడ్లైట్స్ కాన్సెప్ట్ వింటుంటే మనం రోజు వాడే జీపీఎస్ నావిగేషన్ లాగా అనిపిస్తుంది. అవును, అచ్చం అలాగే. మనం ఒక ఊరు వెళ్లాలనుకున్నప్పుడు జీపీఎస్ మొత్తం దారిని ఒకేసారి మన కళ్ల ముందుంచరు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ తర్వాత కుడివైపు తిరగండి అని మాత్రమే చెబుతుంది. ఆ మలుపు తిరిగాక మళ్లీ తర్వాతి మలుపు ఎక్కడో చెబుతుంది. మొత్తం రూట్ కంటికి కనిపించకపోయినా సరే తర్వాతి మలుపు ఎక్కడ తీసుకోవాలో తెలిస్తే చాలు గమ్యాన్ని చేరుకుంటాం. ఖచ్చితంగా. అచ్చమో జీపీఎస్ లాగానే మన సంకల్పం కూడా మనకు తర్వాతి అడుగును చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం వాడే పదాలు, మనం జీపీఎస్లో ఏ అడ్రస్ ఫీడ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే మనం పెట్టుకునే గోల్స్ గురించి మాట్లాడుతున్నారా? అవును, చాలా మంది తమ సంకల్పాన్ని ఎలా నిర్వచించుకుంటారంటే, నేను పేదవాడిగా మారకూడదు, నాకు ఒంటరితనం వద్దు, నా కుటుంబం నా పట్ల నిరాశ చెందకూడదు అని. మనం దేన్ని వద్దనుకుంటున్నామో దాని మీదే ఎక్కువ దృష్టి పెడతాం. అవును, నేను అలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని అనుకుంటాం. ఇక్కడే మన బ్రెయిన్లోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, దీన్నే సింపుల్గా RAS అంటారు, ఇది తెరపైకి వస్తుంది. మన మెదడులోని ఈ భాగం నెగటివ్ పదాలను ఫిల్టర్ చేయదు. మీరు నాకు పేదరికం వద్దు అంటే మెదడు పేదరికం అనే పదాన్ని పట్టుకుని దానికి సంబంధించిన భయాలని మీ కళ్ళ ముందుంచుతుంది. ఓ, అంటే మెదడుకి ఆ వద్దు అనే పదం అర్థం కాదనమాట. కరెక్ట్. మీరేమో వద్దు అంటున్నారు, కానీ మీ మెదడు పేదరికం, ఒంటరితనం అనే పదాలనే వింటోంది. అంటే మనకు తెలియకుండానే మనం వద్దనుకునే విషయానికి మన అటెన్షన్ ద్వారా మరింత శక్తినిస్తున్నామన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైన లూప్ అండి. మరి దీనికి సరైన మార్గం ఏమిటి? మనం ఏం చేయాలి? మనం కోరుకునే వాటిని పాజిటివ్గా ఎంచుకోవాలి. నేను పేదవాడిగా మారకూడదు అనే బదులు నేను ఆర్థిక విజ్ఞానాన్ని సృష్టిస్తాను అనాలి. నాకు ఒంటరితనం వద్దు అనే బదులు నేను బలమైన బంధాలను పెంచుకుంటాను అనాలి. రైట్, ఫోకస్ మార్చాలి. అవును, ఈ 2 రకాల వాక్యాల వెనక ఉన్న ఎమోషనల్ ఎనర్జీ పూర్తిగా భిన్నమైనది. దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. 2 తోటమాలుల ఉదాహరణ చూద్దాం. చెప్పండి. ఒక తోటమాలి రోజంతా తన తోటలో కలుపు మొక్కలు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతూ వాటిని పీకుతూ ఉంటాడు. అతను ఎప్పుడూ పూల మొక్కలకు నీరు పోయడు. అతని దృష్టి ఎప్పుడూ ఆ మురికి మీదే ఉంటుంది. రెండవ తోటమాలి కలుపు మొక్కల గురించి పెద్దగా ఆలోచించకుండా అందమైన పూల మొక్కలకు నీరు పోస్తూ పోషిస్తుంటాడు. మన మనస్సు కూడా ఆ తోటలాంటిదే. భయం ఎప్పుడూ మొదటి తోటమాలిలాగా కలుపు మొక్కలనే వెతుకుతుంది. సంకల్పం రెండో తోటమాలిలాగా పూలు పూయించడంపై దృష్టి పెడుతుంది. పూల మొక్కలకే నీరు పోయాలి అన్నది సైద్ధాంతికంగా వినడానికి బాగానే ఉంది. కానీ ఆచరణలో ఇదంతా సులభం కాదు కదా. ఎందుకంటే కలుపు మొక్కలు అంటే ఈ నెగటివ్ ఆలోచనలు వాటంతటా అవి పుట్టుకొస్తుంటాయి మన బ్రెయిన్లో. అవును, అది సహజం. ఉదాహరణకు ఒక ప్రతిభావంతుడైన ఫోటోగ్రాఫర్ తన పోర్ట్ఫోలియోను పెద్ద బ్రాండ్లకు పంపాలంటే వాళ్ళు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం వస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా ఆపాలి? ఆలోచన రాకుండా ఎలా కంట్రోల్ చేయాలి? ఆ భయం వల్ల ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే అసలు ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయడానికి వారాల సమయం తీసుకుంటాడు. 10 కంపెనీలకు పంపాల్సిన మెయిల్స్ ని భయపడుతూ 2 కంపెనీలకు మాత్రమే పంపి ఆపేస్తాడు. అవును, ప్రోక్రాస్టినేట్ చేస్తాడు. సంకల్పం అనేది బహుశా మనం చేసే పనిని ఆపకపోవచ్చు, కానీ ఆ పని యొక్క క్వాలిటీని పూర్తిగా మారుస్తుంది. భయంతో రాసిన ఈమెయిల్కి ఆత్మవిశ్వాసంతో రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇక నెగటివ్ ఆలోచనలను ఎలా ఆపాలి అనే విషయానికొస్తే వాటిని బలవంతంగా ఆపడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఆపకూడదా? మరి ఏం చేయాలి? ఇక్కడే సైకాలజీలో ఐరోనిక్ ప్రాసెస్ థియరీ అంటారు. దీన్నే డాక్టర్ డయర్ నీలిరంగు ఏనుగు ఉదాహరణతో చెప్పారు. నీలిరంగు ఏనుగు? అవును, నేనిప్పుడు మీతో దయచేసి ఒక నీలిరంగు ఏనుగు గురించి మాత్రం ఆలోచించవద్దు అని చెప్పాననుకోండి, మీరు ఏం ఊహిస్తారు? నేనెంత వద్దు అనుకుంటే ఆటోమేటిక్గా నా కళ్ళ ముందు అంత స్పష్టంగా ఒక పెద్ద నీలిరంగు ఏనుగు ప్రత్యక్షమవుతుంది. అదే మన మెదడు లక్షణం. ఒక ఆలోచనను అణచివేయాలి అంటే, దాన్ని సప్రెస్ చేయాలి అంటే, ఆ ఆలోచన వస్తుందో లేదో అని మెదడు నిరంతరం మానిటర్ చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని వద్దు అనుకోవడమే దాన్ని యాక్టివ్గా ఉంచడం అనమాట. ఖచ్చితంగా, దాన్ని ఎప్పుడూ యాక్టివ్గానే ఉంచుతుంది. చీకటి ఉన్న గదిలోకి వెళ్లి ఆ చీకటితో చేతులతో పోరాడితే లాభం లేదు కదా, దాన్ని తరిమి కొట్టలేము. సింపుల్ గా వెళ్లి లైట్ వేస్తే చాలు, చీకటి మాయమవుతుంది. వావ్. భయాన్ని జయించడం అంటే భయంతో పోరాడడం కాదు, దాని స్థానంలో నమ్మకం, ప్రేమ, సృజనాత్మకత అనే వెలుగును నింపడం. ఈ చీకటి వెలుగు కాన్సెప్ట్ మన వ్యక్తిగత బంధాలలో, ముఖ్యంగా పేరెంటింగ్ లో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కదా. అవునండి, చాలా బాగా పనిచేస్తుంది. ఒక తండ్రి కొడుకు ఉదాహరణ తీసుకుంటే, కొడుకు ఎక్కడ చెడిపోతాడో, ఎక్కడ తప్పు నిర్ణయాలు తీసుకుంటాడో అని తండ్రి నిరంతరం భయపడుతుంటే వాళ్ల మధ్య జరిగే ప్రతి సంభాషణ ఒక హెచ్చరికలాగా మారుతుంది. ఎప్పుడూ జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అవును, జాగ్రత్తగా ఉండు, తప్పులు చెయ్యకు, నీతో నాకెప్పుడు భయమే
అని తండ్రి అంటుంటే కొడుకుకి తండ్రి ఒక సపోర్ట్ సిస్టమ్ లా కాకుండా ఒక జడ్జిగా కనిపిస్తాడు. అక్కడ తండ్రి భయం వాళ్ళ మధ్య ఒక అదృశ్య గోడను నిర్మిస్తుంది. కరెక్ట్. తండ్రి ఉద్దేశం మంచిదే అయినా ఆయన వాడిన భయం అనే ఫ్రీక్వెన్సీ కొడుకును దూరం చేసింది. అదే తండ్రి ఆ హెచ్చరికల స్థానంలో సంకల్పాన్ని ఉంచితే, అంటే భయం బదులు నమ్మకం. అవును, నాకు నీపై నమ్మకం ఉంది, నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలవు, ఏం జరిగినా నేను నీకు అండగా ఉంటాను అని చెబితే ఆ బంధం ఒక బలమైన పునాదిగా మారుతుంది. భయం ఎప్పుడు దూరాన్ని పెంచుతుంది, సంకల్పం బంధాన్ని కలుపుతుంది. చాలా చక్కగా చెప్పారు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే అసలు మనం నెగిటివ్ ఆలోచనలను జయించాల్సిన అవసరమే లేదు. వాటి స్థానంలో బలమైన పాజిటివ్ ఆలోచనలను చేరిస్తే చాలు. నెగిటివిటీ దానంతటదే ఆవిరైపోతుంది. నెగిటివిటీతో పోరాడే కంటే పాజిటివిటీని నిర్మించడం ఉత్తమం. వినడానికి చాలా బాగుంది. మరి ఈ సంకల్పాన్ని, ఈ దీపాన్ని దైనందిన జీవితంలో ఎలా వెలిగించుకోవాలి? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్నే లేవగానే వచ్చే 100 రకాల ఒత్తిళ్ల మధ్య డాక్టర్ డయ్యర్ చెప్పే ఈ సంకల్పాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఆయన చెప్పిన అత్యంత ఆచరణాత్మకమైన సాధనం కృతజ్ఞత. ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అంటారు కదా. అయితే ఇది మనం సోషల్ మీడియాలో చూసే ఫేక్ పాజిటివిటీ కాదు. ఓకే, ఫేక్ కాదంటున్నారు. అంటే ఎలా? జీవితంలో కష్టాలే లేవని నటించడం కాదు. మనకు లేని దానికంటే ముందు మనకు ఉన్నదాన్ని గమనించడం. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసి నెగిటివ్ న్యూస్ చదవడం లేదా ఆ రోజు ఉన్న 100 పనుల గురించి టెన్షన్ పడటం మనలో చాలా మందికి అలవాటు కదా. అవును, ఫస్ట్ ఫోన్ పట్టుకోవడమే మన దినచర్య. అలా కాకుండా నిద్రలేవగానే ఒక 2 నిమిషాలు మన శ్వాసకు, మనల్ని ప్రేమించే కుటుంబానికి, ఈ రోజు మనకు లభించిన కొత్త అవకాశానికి కృతజ్ఞతలు చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రాక్టీస్. ఇది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కేవలం 2 నిమిషాలు థ్యాంక్స్ చెప్పినంత మాత్రాన బయట పరిస్థితులు ఏమీ మారవు కదా. మన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ పెరగదు, అప్పులు కిరిపోవు, ఆఫీస్ డెడ్లైన్స్ మారవు. మరి దీని అసలు ఉపయోగం ఏంటి? బయట పరిస్థితులు మారకపోవచ్చు, కానీ మీ ఇమోషనల్ స్టార్టింగ్ పాయింట్ అంటే మీ భావోద్వేగపు ప్రారంభ బిందువు మారుతుంది. ఇమోషనల్ స్టార్టింగ్ పాయింట్. అవును, ఉదయాన్నే టెన్షన్తో, కార్టిజాల్ హార్మోన్తో రోజును మొదలుపెట్టే వ్యక్తికి కృతజ్ఞత ద్వారా వచ్చే ఫీల్ గుడ్ హార్మోన్స్తో రోజును మొదలుపెట్టే వ్యక్తికి ఆ రోజంతా ఎదురయ్యే సవాళ్లను డీల్ చేసే విధానంలో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. రైట్, వాళ్ళ మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉంటుంది. అవును, ఈ ఎమోషనల్ స్టార్టింగ్ పాయింట్ ఆ రోజు మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. దీనితో పాటు డాక్టర్ డయ్యర్ చెప్పే మరో విషయం నిస్వార్థ సేవ. సేవ చేయడం వల్ల. అవును, ఎప్పుడు దీనివల్ల నాకేంటి లాభం అని ఆలోచించే స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే కొరత మనస్తత్వం నుంచి బయటపడితే ఆ సంకల్ప శక్తి మనకు మరింతగా సహకరిస్తుందని ఆయన నమ్ముతారు. ఉదాహరణకు, అవార్డులు, గుర్తింపు ఆశించకుండా కేవలం విద్యార్థుల విజయమే లక్ష్యంగా పనిచేసే ఉపాధ్యాయుడికి భవిష్యత్తులో ఆ గుర్తింపు దానంతట అదే వస్తుంది కదా. ఇది కూడా అంతే. అంటే ప్రతిరోజు మన ఆలోచనలు, మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు అంతిమంగా మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఒక భవనం కట్టడానికి ముందే ఆర్కిటెక్ట్ దగ్గర బ్లూ ప్రింట్ ఉన్నట్లుగానే మన రోజువారీ ఆలోచనలే మన పనులకు బ్లూ ప్రింట్ లాంటివి. ఆ ఆలోచనలే పనులుగా, పనులు అలవాట్లుగా, అలవాట్లు వ్యక్తిత్వంగా, చివరకు ఆ వ్యక్తిత్వమే మన భవిష్యత్తుగా మారుతుంది. భలే చెప్పారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటంటే, ప్రశాంతంగా ఉండే వ్యక్తులు కూడా ఏదో ఒక క్షణంలో భయపడతారు కదా. భయాన్ని పూర్తిగా మనలో నుంచి తీసేలేము, కానీ వారు ఆ భయానికి తమ మనసులో శాశ్వత నివాసం ఏర్పాటు చెయ్యరు. ఆ క్షణం భయాన్ని గమనిస్తారు, దాని నుంచి నేర్చుకుంటారు, వెంటనే తమ దృష్టిని సంకల్పం వైపు మళ్లిస్తారు. ఇదంతా విన్నాక నాకైతే ఒక బలమైన ఆలోచన మదిలో మెదులుతోంది. మనం ప్రతిరోజు తీసుకునే నిర్ణయాలు, అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే, మనం భయంతో జీవిస్తున్నామా లేక ఒక స్పష్టమైన సంకల్పంతోనా అని నిశ్శబ్దంగా ప్రకటిస్తుంటాయి కదా. నిజమే, మన నిర్ణయాలే మన గురించి చెబుతాయి. భయపడే ఆలోచనలన్నింటినీ పూర్తిగా తొలగించడం ఒక మనిషిగా అసాధ్యమే కావచ్చు, కానీ ఆ భయానికి మన మెదడులో ఇంటి అద్దెకిచ్చి శాశ్వత నివాసం ఇవ్వకుండా ఉండటం మాత్రం మన చేతిలోనే ఉంది. డాక్టర్ వేన్ డయ్యర్ చెప్పినట్లుగా మనం భయం అనే కటకం నుంచి ప్రపంచాన్ని చూడటం మానేస్తే ప్రపంచం కూడా మనల్ని కొత్తగా చూస్తుంది. 100% కరెక్ట్. ఇదంతా ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. ఈ రోజు ఉదయం మనం ఎంచుకున్న ఆలోచనలనే ఇటుకలతో మనం భయం అనే గోడను నిర్మిస్తున్నామా లేక సంకల్పం అనే ఒక అందమైన భవనానికి పునాది వేస్తున్నామా? ఎందుకంటే రేపటి మన జీవితం అనే భవనం ఈ రోజు మనం గీసుకునే ఆలోచనల బ్లూ ప్రింట్ పైన